తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. సంక్రాంతి కోడి పందాలు ముగియగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్రమైన మాటల యుద్దం జరుగుతోంది. కోడి పందాల నిర్వాహకుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ జక్కంపూడి రాజా చేసిన విమర్శలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజా మరింత తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యేకు నిద్రలేని రాత్రులు చూపిస్తామని హెచ్చరించారు. మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడినా కూడా నాకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా బొచ్చు ఆలయం చేస్తారు, ఒక బొచ్చు పీకేది లేదు. పవన్ కళ్యాణ్కి నా నిజాయితీ తెలుసు, సీఎంకి నా నిజాయితీ తెలుసు, రాజనగర్ నియోజకవర్గ ప్రజలకు నా నిజాయితీ తెలుసు, నా మంచితనం తెలుసు, నా ధర్మం గురించి తెలుసు. అలాంటి వాడు మాటలు పెద్ద పట్టించుకోకూడదు. అతను మతి భ్రమించి ఏమీ లేక, పదవి లేక, పవర్ లేక, డబ్బులు లేక అతను ఇంత ఆగిపోయి కోడి పందెల్లో 10 కోట్ల రూపాయలు ఆగిపోయి పాపం ఈ ఉద్యోగాలు ఇస్తూ 30 కోట్లు ఆగిపోయి పాపం బాధతో ఉండి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం? గంజా వ్యాపారం చేసేవాడు గంజా వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, సారా అమ్మేవాడు సారా వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు. వీళ్ళందరూ బాధలు ఎలా ఉన్నాయంటే భూ కబ్జాలు చేసేవాడు భూ కబ్జాల వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, స్థల కబ్జాలు చేసేవాడు స్థల కబ్జాలు ఆగిపోయిందని బాధపడుతున్నారు. ఏదో ఇంకోటి ఏదో మాట్లాడేటట్టు నాకు అనవసరం, నాకేదో సరిగా అర్థం కాలేదు. డ్రగ్స్ ఏదో దొరికిందని చెప్పి మా పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వచ్చి పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడ 2 గ్రామ్స్ డ్రగ్స్ వెళ్తుంటే ఆ డ్రగ్స్ ని క్యాచ్ చేసి అతను పట్టుకుని బొక్కలేసేసారు మా పోలీసులు. అది మా పోలీసులు సత్తా. మీ హయాంలో ఎవరైనా పట్టుకున్నారా? లేదు కదా. అంటే మా ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు, పోలీస్ యంత్రాంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు. అలాగే ఎవడో జన సైనికుడు అనేవాడు పాపం అందరూ కార్మికులు, మేము అందరూ మీలాగా ముఠామేస్త్రులు కాదు, మేము లేదా దోచేసుకునే ముఠాలు కాదు, లేదా స్కాములు చేసేవాళ్ళం కాదు. అనకాపల్లిలో గంజాయి అని అంటే మాకేం తెలుసు? ఆ గంజాయి వాళ్ళు అందరూ నీకే తెలుసు, నాకు తెలియదు. మా కుర్రోళ్ళు ఎవరు గంజాయి వాడరు కాబట్టి మా వాళ్ళకి తెలియదు. కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఇంకోటి ఏదో ఎవడో చెప్పాడండి, పేపర్ మాట్లాడాడు, గాడిదలు కాసేది నువ్వు 5 ఏళ్ళని నువ్వు ఎమ్మెల్యే చేసి గాడిదలు కాసావా? నీ ప్రభుత్వంలో పేపర్ మిల్లు ఉద్యోగస్తుల గురించి ఒక్కరోజు మాట్లాడావా? మూటల బ్యాగులు పట్టుకెళ్ళిన సన్నాసిగాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడతారా? అలాంటి వాడి గురించి నేను మాట్లాడలేదు. ఏదో గెలిచేస్తే ఒకసారి ఏదో పెద్ద పోటీగాడివని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు, గాలిలోనే పోతాం. నేను మంచివాడిని కాదు, నేనేదో పెద్ద నా బొచ్చు గాని బేకాను, నా ఇంట్రుకు ముక్క గాని బేకాను. జక్కంపూడి అంటూ మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి 1,00,000 మందిని చూసుకుంటాం. నా బొచ్చుగాడు నువ్వే నన్ను పీకేది. బుర్రలో పెట్టుకుని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నాం. అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నాను, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారి లేస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నాను. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, బ్రాహ్మణ హాస్టల్ ఎక్కడి నుంచి లాక్కొచ్చావు, ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోతుంది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు, మేమేం చేసాం అన్ని రికార్డెడ్గా తీసి పెడితే అయిపోతుంది. ఏదైనా రెడీగా ముందు నాయన, నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు, ఎంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం రెస్ట్ తీసుకున్నాం, ఆగాము. కొద్ది కాలం వెయిట్ చేయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను. చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు, నీకు స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరం లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేక నీ కొలెస్ట్రాల్ బీపీ ఇంకోటి వస్తావు గమ్మున తొందరగా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలా ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుతుంది. నీకు నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ ఉండు, అది ఎక్కువ అవసరం లేదు. ఒక 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక
సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తాను. ఏంటి గోలేంటి గొడవ ఏంటి, నేను చేసే దోపిడీని అవినీతి ఈ స్థాయిలో చూపిస్తున్నాను ప్రజలకి అని చెప్పి నవ్వుతుంది. నువ్వు 4 గోళ్ల మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి, నిద్ర ఉండదు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను రా స్వామి, అనవసరంగా ఎక్కడ పెట్టుకున్నాను రా బాబు అని చెప్పి దండం పెడతాం. తొందరలోనే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేవు, రెడీగా ఉండదని. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. సంక్రాంతి కోడి పందాలు ముగియగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్రమైన మాటలతోంది. కోడి పందాల నిర్వాహకుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ జక్కంపూడి రాజా చేసిన విమర్శలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజా మరింత తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యేకు నిద్రలేని రాత్రులు చూపిస్తారని హెచ్చరించారు.